అదేవిధంగా గురువుగారు శ్రీరామనవమి రోజున చాలామంది రామకోటి రాయాలనుకుంటూ ఉంటారు. అదేవిధంగా రామనామం జపించాలి, పారాయణం స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి విధంగా ఉండబోతుంది? అదేవిధంగా ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేయడం మానవాయితీగా వస్తుంది కదా! దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలంబు నీగాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభో శౌరీ రామచంద్ర ప్రభో. మొట్టమొదట మీరు రామకోటి రాయటం వల్ల కలిగే ప్రయోజనాలు అడిగారు. రామకోటిని రాయటం వల్ల పొందలేనటువంటి ప్రయోజనం ఏదీ లేదు. నీ ఏ కార్యక్రమం తలపెడితే అది నీకు నెరవేరుతుందమ్మా. అది రామనామం యొక్క గొప్పతనం. ఎందుకంటే రామ అనేది అగ్ని, సూర్య, సోమ తత్వముల యొక్క సమ్మేళనం. రామనామమణి దీపధరుము జీభదేహళి ద్వార తులసి భీతర్ బాహరహు జో చాహస్ ఉజియార్ అంటాడు. అద్భుతమైన ఈ దోహ చెప్పేది ఏంటంటే, రామ అనేటువంటి దీపాన్ని నీ దేహానికి ద్వారమైన నాలుక మీద నువ్వు ఉంచుకుంటే ఆ దీపం యొక్క వెలుగు బాహ్యములో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ నీకు అనుకూలంగా మారుస్తుంది. అక్కడితో ఆగదు. నీకు అంతర్దృష్టిని కలుగజేసి నీ అంతర్గతమైన ఆత్మ చైతన్యాన్ని నీకు దర్శింపజేసి ఇహాన్ని పరాన్ని రెండింటినీ వస్తుంది. అందుకే దీన్ని దేహదీహళి న్యాయం అంటారు. అంటే గడప మీద దీపం పెడితే గడప మీద దీపం బయట ఉన్నటువంటి పరిస్థితులను నీకు కనుల ముందు కనిపింపజేస్తూ లోపల కూడా వెలుగును అందజేస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి రామనామాన్ని రాయటం అంటే 100 సార్లు నువ్వు తలుచుకుంటే ఎంత ఫలితం వస్తుందో రాయటం వల్ల అంత ఫలితం వస్తుంది. ఒకసారి అనటం కంటే ఒకసారి రాయటం చాలా ప్రభావమైనది. కనుక దాన్ని కొన్ని నియమాల ప్రకారం రోజు రాసేటప్పుడు ఏ సమయానికి ఎక్కడ కూర్చొని రాస్తావో అక్కడే కూర్చొని రాయాలి. అదే గదిలో అంత పవిత్రంగానూ ఉండాలి. అలానే శౌచాన్ని పాటిస్తూ సమయాన్ని పాటిస్తూ చక్కటి మానసిక స్థితితో ప్రతిరోజు రాయబోయే ముందు ఆ రాముడికి నీ సంకల్పం ఏమిటో నివేదన చేస్తూ ధ్యాన శ్లోకం వస్తే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అన్న శ్లోకాన్ని ఇది ధ్యాన శ్లోకం, ఇది మంత్రం. ఇలాంటి దాన్ని ఒక్కసారి వీలైతే తెలుసుకో. మాకు శ్లోకాలు ఏవి రావనుకుంటే జై శ్రీరామను, శ్రీరామను, రామాను, శ్రీరామ జయ రామ జయ జయ రామను ఒక్కసారి అనుకుని రామకోటిని రాయటం ప్రారంభించు. రాసేటువంటి ప్రదేశము, స్థలము, శౌచంతో సహా నువ్వు పాటించగలిగితే ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది. ఇహ సీతారామ కళ్యాణాన్ని జరుపుకోవడంలోని ఆంతర్యం ఏమిటి అంటే, భారతీయ జీవన విధానం అంతా జహా కర్మ సే భాగ్య బదలుతా శ్రమనిష్ఠా కళ్యాణి హై చాగ ఔర్ తప की गाथाएं गाती कवि की वाणी है जीवन का आदर्श जहां पर పరమేశ్వర కా ధామ హై. మానవ అన్న శబ్దానికి అర్థం ఏమిటి అంటే, మా అంటే వద్దు, నవ అంటే కొత్త, జన్మ అంటే పుట్టుక. మానవుడిగా పుట్టినప్పుడు మాత్రమే మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకునేటువంటి సాధనా క్రమాన్ని నువ్వు కొనసాగించి అద్భుతమైనటువంటి ముక్తిని పొందడానికి నీకు అవకాశం ఉంటుంది. మరి ఇలా చెయ్యాలి అంటే కర్మలను ఆచరిస్తూ కళ్యాణాన్ని పొందుతూ త్యాగభావనతో నీవు కనుక ధర్మబద్ధమైన జీవితాన్ని నువ్వు గడపగలిగితే నీకు శరీరం పడిపోయిన తరువాత ఆ రామచంద్ర స్వామి యొక్క సాయుధ్యం లభిస్తుంది. ఇప్పుడు ఈ విధమైనటువంటి ధర్మానికి రామో విగ్రహవాన్ ధర్మ అన్నది రామాయణంలో
మారీచుడు రాముడి గురించి చెప్పేటువంటి వాక్యం. మారీచుడు అంటే రాక్షసుడు. అంటే రాక్షసుడికి కూడా రాముడు ధర్మమూర్తి అన్న విషయం తెలుసు. అందుకే రావణాసురుడితో అంటాడు, ఎందుకయ్యా రామచంద్రుడితో పెట్టుకుంటావు, ఇంతకుముందు నేను 2 సార్లు దెబ్బతిన్నాను, అంటే నువ్వు వెళతావా లేకపోతే నా చేతిలో చేస్తావా అంటే నీ చేతిలో చావడం కంటే రామచంద్రమూర్తి చేతిలో చావటం మేలని జింక రూపంలోకి వెళతాడు. కనుక ధర్మాన్నే ప్రాతిపదికగా చేసుకుని జీవనాన్ని గడిపిన ఆ పరమాత్మ యొక్క మానవ లీలను మనం గమనించగలిగితే రామమూర్తి యొక్క తత్వాన్ని మనకు అవగతమవుతుంది. అనంతరము సీతమ్మ రాముడితో వివాహము అంటే సీత జీవాత్మకు చిహ్నం, రాముడు పరమాత్మకు చిహ్నం, హనుమంతుడు మనసుకు చిహ్నం. ఈ మనసు చంచలమైన తత్వం కలిగినది. ఎప్పుడైతే చంచలమైన ఈ తత్వాన్ని రాముణ్ణి తలుచుకుంటూ స్థిరమైన బుద్ధితో అమ్మవారిని వెతకాలన్న సంకల్పంతో లంకలోకి ప్రవేశించి అమ్మను చూచి వచ్చి రాముడికి చెప్తాడు. అంటే ఈ జీవాత్మ పరమాత్మతో ఐక్యమైంది. అందుకే ధృత్యా సాగర లంఘనం హనుమతో లంకామదోచారణం తత్రాశోకవనే మార్గణం అథ శ్రీజానకి దర్శనం రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్షసంహననం పురీ ప్రదహనం రామాయణే సుందరం అని ఏకశ్లోకి సుందరకాండలో మొత్తం సుందరకాండ తత్వవంతు చెబుతూ లంక అంటే దేహమని, దాన్ని సీతమ్మ వారిని దర్శించుకున్న తరువాత లంకను దగ్ధం చేశాడు అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యమైన తరువాత ఇహ ఈ దేహంతో పనేమున్నది, ఆయనను చేరుకుంటావు కదా. అలా సీతారామ కళ్యాణము అంటే జీవ బ్రహ్మైక సిద్ధాంత ప్రతిపాదన. భారతీయ జీవన విధానం ఏదైనా సరే ఇహాన్ని పరాన్ని రెండింటినీ అందజేస్తుంది. అద్భుతమైన ఆ కళ్యాణంలో నువ్వు పాలు పంచుకోవటం వల్ల నీకు మొట్టమొదట మానసిక ఆనందము, అనంతరము మనస్సును ఆయనకు సమర్పించటం వల్ల అద్భుతమైనటువంటి జీవిత పరమార్థము సిద్ధిస్తాయి. ఇలా రెండింటినీ అందుకునేదే సీతారామ కళ్యాణం. శ్రీరామ నవమి నాడు మనం జరుపుకునే ఉత్సవం. చాలామందికి సందేహం వస్తుంది, ఏమండి ఆ రోజు కాదు కదా, ఉత్తర నక్షత్రంలో కదా వారి వివాహం, పాల్గొన మాసంలో అని అంటారు. అంటే ఏ రోజైతే నువ్వు ఆయన్ని చేరుకుంటావో ఆ రోజేనయ్యా నీకు కళ్యాణం. వాళ్ళ కళ్యాణాలు జరుపుకుంటూ ఆయన జన్మదినోత్సవం నాడే అద్భుతమైన ఆ ఉత్సవాన్ని జరుపుతూ నీ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవటమే నీ యొక్క లక్ష్యం. అందుకే ప్రతి శుభలేఖ మీద జానక్య కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా న్యస్తారాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక అని ఆ సీతారామ కళ్యాణ మహోత్సవం యొక్క సందర్భాన్ని ప్రతి శుభలేఖ మీద అచ్చువేయటంలో ఆంతర్యం ఏమిటి అంటే సీతమ్మ వారి చేతులు చాలా ఎర్రగా ఉన్నాయట. దాంట్లోకి తలంబ్రాలు తీసుకోగానే తెల్లటి తలంబ్రాలు ఎర్రగా మారిపోయినట. ఎలా అంటే పద్మరాగాల్లాగా మారిపోయినట. వాటిని తిరిగి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద వేసేటప్పుడు వాటి స్వస్వరూపాన్ని పొంది అవన్నీ కుందములు అంటే మల్లెపూల్లాగా తెల్లగా అయిపోయినట. ఎప్పుడైతే ఆ రామచంద్రమూర్తి యొక్క దేహం మీద పడిందో ఆయన నీలమేఘశ్యాముడు కదా, అందుకని అవి ఇంద్రనీలమణులుగా మారిపోయాయిట. ఇలా ఎర్రగా తెల్లగా నీలంగా మారిన ఆ అక్షతలను ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి అన్ని శుభాలు కలుగుతాయి. అంటే ఎర్రదనం రజోగుణానికి, తెల్లగుణం సత్వగుణానికి, తెల్లదనం సత్వగుణానికి, నీల రంగు తమోగుణానికి చిహ్నం. ఎవరైతే వారి సీతారామ కళ్యాణ ఘట్టాన్ని తలుచుకుంటారో వాళ్ళు ఈ త్రిగుణములకు అతీతమైన ప్రకృతి యొక్క ప్రభావం నుంచి బయటపడి రామచంద్రమూర్తి యొక్క కృపకు పాత్రులు కాగలుగుతారని చెప్పటమే సీతారామ కళ్యాణ మహోత్సవం యొక్క అంతరార్థం. అందుకే అద్భుతమైన ఆ ఉత్సవంలో పాల్గొని మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేయమని చెప్పటమే ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం యొక్క అంతరార్థం.